మనోహర్ గారు మేము మా ఇద్దరికి ఆయన పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాం. ఆయనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ నా కామన్ ఫ్రెండ్స్. చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. కాకపోతే అది ఎప్పుడు మేము ఒక పరిచయంగానే ఉంచుకున్న తప్ప అంతకుమించి ముందుకు తీసుకెళ్ళేది. కాకపోతే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అప్పుడప్పుడు నా స్పీచెస్ చూసి ఒక సలహాలు సూచనలు కొన్ని పంపించేవాళ్ళు. ఒక సంవత్సరం క్రితం సరదా కలుసుకున్నప్పుడు ఓన్లీ మేము కలుసుకుంది కూడా పార్టీలో జాయిన్ అవుతారు ఇట్లా అని కాదు, ఓన్లీ ఒక అసలు ఎలా ఉంది కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఇండియా అండ్ స్టేట్లో మన రెండు రాష్ట్రాల్లో వీటి గురించి మాట్లాడుకుంటా మేము ఆయనకి నాకు ఎక్కడ కుదిరింది అంటే మీ ఇద్దరం కోరుకుంటుంది కూడా అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్, రాజకీయ జవాబుదారీతనం. ఈ రోజున స్పెషల్ స్టేటస్ కేటగిరీ కూడా పార్లమెంట్లో మాటలు ఇచ్చి, లేదంటే మన తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని రకాలుగా మాటలు మార్చి ఇవన్నీ అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఇంకా అలా కాదు, ఏదైనా ఒక మాట నిలబడితే నాయకులే 14 సార్లు మాటలు మారిస్తే నాలుగు రకాల పరిస్థితుల్లో ఇది అస్తవ్యస్తంగా మళ్ళీ భావితరాలకి ఒక సరైన మెసేజ్ ఉండదు, సంపూర్ణత్వం ఉండదు దానికి అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటా అది ఒక దాదాపు ఒక 9 ఏళ్ళు మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. దాంట్లో భాగంగా మేము తర్వాత జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినప్పుడు కూడా వారి ఊర్లో లేరు. ఆ తర్వాత కూడా ఊరి నుంచి వచ్చాక నేను మాట్లాడినప్పుడు ఇది వచ్చింది ప్రస్తావన, మన నో కాన్ఫిడెన్స్ మోషన్. దాని గురించి ఆయన సలహాల సూచనలో నో కాన్ఫిడెన్స్ మోషన్ చాలా బలంగా తీసుకున్నాను. ఆయన ఉమ్మడి రాష్ట్ర సభలను నడిపిన వ్యక్తి, తర్వాత కామన్వెల్త్కి అనుసంధానం చేసిన వ్యక్తి. ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన సలహాలు సూచనలు తీసుకుని ఎందుకంత బలంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మాట్లాడామంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం. జనసేన ఆవిర్భావం కూడా రాష్ట్ర విభజన తర్వాత ఎవరు రాజకీయ జవాబుదారీతనం లేదు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ అందరూ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు తప్ప నిజంగా కూర్చొని ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంది. మొన్న ఈ మధ్యన సభల్లో కూడా నేను మాట్లాడుతూ ఒక సంపూర్ణమైన సమగ్రమైన అవగాహన లేకుండా రాష్ట్ర విభజన జరిగిన తరుణంలో ఉదాహరణకి దాదాపు కొన్ని లక్షల మంది మనకి బీసీ కులాలు తెలంగాణలో ఓసీలుగా ఉండిపోయిన ఒక కలంపోటుతో దీని గురించి అడగడానికి ఎవరు లేరు. అసలు ఇలాంటివన్నీ ముందుగా ఎవరు చూడలేకపోయారు. ఇవన్నీ రాష్ట్ర విభజన సమయాలు ఇవన్నీ గతంలో మా ప్రస్తావనకు వచ్చినాయి. సో ఇవన్నీ తీసుకొని ఇంకొకసారి తప్పు జరగకూడదు, ఇవి చాలా బలంగా అనుకున్నాం. ఇంకా భావితరాలకి ఇది ఎందుకు వచ్చి ఒక 2019 ఎలక్షన్లు గెలిచేయడానికో లేదంటే వీటన్నిటికంటే కూడా చాలా బలమైన పొలిటికల్ అకౌంటబిలిటీ, ఒక సరికొత్త రాజకీయ శకం ఆంధ్రప్రదేశ్కి కావాలి. ఇష్టారాజ్యంగా ఎవరిష్టం వచ్చినట్టు దీన్ని పవర్ పాలిటిక్స్ చేసి ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేయడం ఇలా కాదు. ఒక బాధ్యతతో కూడిన వ్యక్తులు, సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు వీళ్ళందరూ బయటికి రావాలి. దీంట్లో మేము ఒకరికొకరు చాలా సమర్థవంతంగా అర్థం చేసుకొని ఇదేదో కూర్చోబెట్టి ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఇట్లా ఆ పార్టీ నుంచి కొంతమంది తీసుకొచ్చి ఇట్లా ఇది మా ఉద్దేశం కాదు. ఇది సంపూర్ణంగా అవగాహన అర్థం చేసుకున్నాం. మేము కూర్చోబెట్టి మేము ఇద్దరం కలుసుకున్నప్పుడు ఒకటే అనుకున్నాం, ఇది పోరాటం చేద్దాం క్షేత్రస్థాయి దగ్గర నుంచి ఢిల్లీ స్థాయి దాకా. ఇది మన రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర శ్రేయస్సుకి ఏమేం జరగాలో, ఎంత న్యాయం జరగాలో, ఎంత సత్వర న్యాయం జరగాలి, వీటికి మనం అండగా నిలబడాలి. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుకుంటుంది సభాముఖంగా, మీరు ఢిల్లీకి కావాలి. మొన్న ఐటీ రైట్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఐటీ రైట్స్ నిజంగా ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయాల మీద కానీ సచివాలయం మీద కానీ చేస్తే ఢిల్లీలో జరిగినట్టు కేజ్రీవాల్ గారి ముఖ్యమంత్రి కార్యాలయం జరిగినట్టుగా ఖచ్చితంగా మేము దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం. కానీ ఎక్కడో ఏదో పరిశ్రమల అధిపతుల మీద పారిశ్రామికవేత్తల మీద జరిగితే దానికి ఏది అర్థం చేసుకోవాలో మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఎక్కడో మారుమూల ఒక గుంటూరు ఫ్యాక్టరీకో లేదంటే అన్నమానసులు జరిగిందని ఇంకో జరిగిందానికి దానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏంటి సంబంధం, ఇవన్నీ కొంచెం మేము సంపూర్ణంగా అర్థం చేసుకొని దాని మీద మా స్పందన తెలియజేస్తాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి రేపు పొద్దున చేయబోయే కవాతు కూడా దాని ముఖ్య ఉద్దేశం పొలిటికల్ అకౌంటబిలిటీ. మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మేనిఫెస్టోలో కానీ మాటలు ఇచ్చి నేను చేయలేకపోయినా తప్పించుకోవడం, ఒక చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయారు కూడా తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. Again, democratic process lo we can recall the lawmakers.
రీకాల్ చేసే పద్ధతిని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది వీటి కూడా మా చర్చలో వచ్చినాయి. ఇవన్నీ అవగాహన చేసుకొని భావితరాలకి అండగా నిలబడటానికి ఒక ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాలకు. ఎందుకంటే 1969, 72లో నెక్స్ట్ వచ్చిన దశాబ్దాలు చేసిన అందరూ బలంగా లేకపోవడం వల్ల రాష్ట్ర విభజన ఈ రోజున చాలా సమస్యలు తెచ్చిపెట్టింది, ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసింది. దీనికి అండగా నిలబడాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు పునరావృతం కాకుండా లైక్ మైండెడ్ పీపుల్, నిజంగా రాష్ట్ర శ్రేయస్సు, దేశ శ్రేయస్సు కోరిన వ్యక్తులు బలంగా నిలబడాలి. దాంట్లో భాగంగా మేము ఇద్దరం కూర్చొని ఆయనతోటి రాత్రి పొద్దున 7:30 నుంచి రాత్రి పడుకోబోయే మేము ఒక 5 చాలా రోజులు గడిపాం. ఒక 9 నెలలుగా చాలా మేధోమదనం జరిగి అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఇద్దరం కలిసి నడవడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో పెద్ద మనసుతోటి అర్థం చేసుకుని వచ్చినందుకు సోదరులు మనోహర్ గారికి మనం ఇంకొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీకు ఏదైనా ఇష్యూ కానీ ఉంటే ఇలా కూర్చోబెట్టి నేను వారికి సపోర్ట్ చేసినప్పుడు నేను భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మొత్తం ఏమి ఆశించకుండా సపోర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం. నాకు సంపాదన వదిలి ఎందుకు వచ్చాను నిజంగా నాకు భయం వేసింది. మారుమూల హైదరాబాద్ నుండి ఎవరెవరో చేసిన తప్పులకి ఎవరెవరో వచ్చేసి బెదిరించేసి మీరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇలాంటి అసలు దేనికి మనం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని ఎవరెవరో చేసిన తప్పులకి, పాలకులు చేసిన తప్పులకి సామాన్యులు, మధ్యతరగతి వ్యక్తులు, మన వెనకబడిన వర్గాలు వీళ్ళు సఫర్ అవుతున్న ఇవన్నీ చూసి అందుకు నాకు రాజకీయాలకు బలంగా నిర్ణయం తీసుకోవాలనిపించింది. ఇవన్నీ మేము మాట్లాడే తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ మన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడానికి ఏం ఆశించకుండా రాష్ట్ర ప్రజలకు నిలబడతారని చెప్పి మాట మార్చకుండా ఉంటారని. నిజంగా ముఖ్యమంత్రి గారే అండగా ఉండి నాకు ఈ రోజు వారు ఒక్కరోజు కూడా నన్ను అడగలేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. నేను చాలాసార్లు నేను తెలియజేశాను మీడియా ముఖంగా. డే 1 నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను రేస్ చేసినంతగా, జనసేన పార్టీ గళమెత్తినంతగా ఎవరు గళమెత్తలేదు. కాకినాడ కావచ్చు, తిరుపతి నుంచి ప్రారంభమైంది. కాకినాడలో చేసాం, అనంతపురంలో చేసాం, రిపీటెడ్గా మాట్లాడుతున్నాం. ఈరోజు కవాతులు చేసాం. ముఖ్యమంత్రి గారి గురించి కోరుకునేది కూడా మేము మీ అనుభవం రాష్ట్రానికి వస్తేనే మేము అందరం సపోర్ట్ చేసాం మీకు. కానీ అలాంటిది మీ అనుభవం ఇన్ని రకాల మాటలు మారిస్తే ప్రజల అయోమయాన్ని గురి చేస్తూ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకురావడం, నాకు భారతీయ జనతా పార్టీ నా బంధువులు కాదు, మోడీ గారు నా అన్నయ్య కాదు, నా కుటుంబాన్ని నేను వెనకేసుకురావాలి. మోడీ గారు నేను ఎక్కడ వెనకేసుకొస్తాను? అమిత్ షా గారు నాకైనా బంధువు అలా బాబాయ్ వెనకేసుకురావడానికి? కుటుంబ సభ్యులు కుటుంబాన్ని వదులుకొని వచ్చిన వాళ్ళని వెనకేసుకొస్తాను నేను? అలాంటి మభ్యపెట్టి అలాంటి కన్వీనియంట్ రాజకీయాలు చేయడానికి మేము జనసేన పార్టీ పెట్టలేదు. దీనిని ఆలోచించుకొని ముఖ్యమంత్రి గారు కూడా మా విన్నపం ఏంటంటే, నిజంగా మీకు కానీ త్రికరణ శుద్ధిగా రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు చెయ్యాలని అనుకుంటే మీరు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. మీరు ఎవరో కూర్చొని ఈసారి ఆల్ పార్టీ ఒకటి మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళండి, మాట్లాడతాం మోడీ గారితో. నేను ఇప్పుడు దాకా మోడీ గారిని కలవలేదు. ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి కలిసి వచ్చి నేను లోపలికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులతో వెళ్ళి మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చెప్పి గతంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులే హైకమాండ్ చెప్పింది. అలా కాకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, భావితరాల శ్రేయస్సు కోసం ఇవన్నీ ఆలోచించి, అందుకే నేను ఒక్కడిని వెళ్ళడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది ఒక్కడితో చేసే సమస్య కాదు, ఇది అందరం కలిసి కూర్చొని సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి పోరాటం చేయాలన్న సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా మా విన్నపం, నిజంగా మీరు ఆల్ పార్టీ మీటింగ్ మీరు అరేంజ్ చేయండి, ఒకసారి ఆల్ పార్టీ డెలిగేషన్ పెట్టండి, మేము వస్తాం, మాట్లాడదాం, మోడీ గారితో చెప్దాం. దానికి ముఖ్యమంత్రి గారిని ముందుకు వచ్చి ఒకసారి ఒక మీరు స్టేట్ లెవెల్ ఒకసారి కాల్ఫర్ చేయండి, ఒక మీటింగ్ ఆల్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అన్ని ముఖ్యమైన మీరు ఎవరైతే పనిచేస్తున్నారో అందరిని పిలవండి, వైసీపీని పిలవండి, మమ్మల్ని పిలవండి, మిగతా ఎవరైతే ఉన్నారో ఎలాంటి people అన్ని గ్రూప్స్ని పిలవండి, మేము మాట్లాడతాం. ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్దాం ఢిల్లీకి, పోరాటం చేద్దాం. అంతేగాని కూర్చోబెట్టి జనసేన మటుకు భారతీయ జనతా పార్టీ నాకు బంధువులు కాదు, మేము గుండెలకు హత్తుకుంది మేము రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని, దేశ సమగ్రతని. అంతేగాని దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం మీ అనుభవంతో కేవలం కన్వీనియంట్ పాలిటిక్స్ చేయకండి. అండ్ వీఆర్ హియర్ టు బ్రింగ్ బ్యాక్ పొలిటికల్ అకౌంటబిలిటీ. ఒక రాజకీయ జవాబుదారీతనం తీసుకురావడానికి మేము జనసేన పార్టీ పెట్టాం. ఏం ఆశించకుండా, ఒక జెండా మోస్తే పదవులు కోరుకునే సమయంలో ఏమి ఆశించకుండా, ఒక పదవి ఆశించకుండా, ఎంపీ పదవి ఆశించకుండా, ఒక ఎమ్మెల్యే ఏది ఎవరికి ఏం ఆశించలేదు, ఒక చిన్న పార్టీ కూడా ఆశించలేదు మీ దగ్గర నుంచి. అందుకని మేము జనసేన పార్టీ కోరుకుంది కూడా
భావితరాలకి ఇంకే ఇబ్బంది రాకుండా ఉండాలని దాంట్లో భాగంగా ఈరోజు పెద్దలు సోదరులు నదేళ్ల మనోహర్ గారు వచ్చారు. అపారమైన అనుభవం ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా మీరు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి ఒకసారి. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఏ దేశం ఏ పార్టీ అయినా సరే గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా రాజకీయ జవాబుదారు అందరికీ పొలిటికల్ అకౌంటబిలిటీ కింద వస్తారు. ఎవరైనా సరే ఏ సమస్య ఈవెన్ మనకి ఎవరిని మన ఒక తెలుగు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు, వీ వాంట్ బ్రింగ్ బ్యాక్ ఎవ్రీ వన్ అండర్ పొలిటికల్ అకౌంటబిలిటీ. కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా టు బ్రింగ్ బ్యాక్ పొలిటికల్ అకౌంటబిలిటీ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. అది మనస్ఫూర్తిగా పెట్టలేదు సార్. ఎందుకంటే దాని ముఖ్య ఉద్దేశం అంటే ఎలా ఉందంటే ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు ఇన్నిసార్లు నేను వారితో చాలాసార్లు వెళ్ళాను, తెలుసా మీకు తెలుసు. నాకు చిత్తశుద్ధి కనిపించలేదు. ఏ సర్దటానికి అన్నట్టు కనిపించింది. నిజంగా ఉంటే దాని పద్ధతి వేరు ఉంటుంది. అందుకని నాకు దాని మీద నమ్మకం కలగలేదు. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి ఫస్ట్ వారు నన్ను అవసరానికి నేను వారికి పనికొచ్చాను, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పార్టీగా గుర్తించలేదు. ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లో భాగంగా స్పందన లేదు నా దగ్గర నుంచి. ఎందుకంటే కన్వీనియంట్ మీరు బాగా గళం ఎత్తినప్పుడు, ఎందుకంటే ఎప్పుడు నేను వెళ్ళగలనంటే నేను తిరుపతిలో మాట్లాడాను, మీకు తెలుసు. తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడింది స్పెషల్ ప్యాకేజ్ గురించి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎన్నిసార్లు మాటలు మారుస్తున్నప్పుడు రేపు పొద్దున్న కూర్చోబెట్టి ఏం త్రికరణ శుద్ధి ఉందనేది అది నిజంగా కూర్చోబెట్టి నేను బయట వ్యక్తిని కాదు, వాళ్ళతో పనిచేసిన వ్యక్తిని, వాళ్ళని సహకరించిన వ్యక్తిని ఇక్కడ ప్రైవేట్ మీటింగ్ దాన్ని కూర్చోబెట్టి అప్పుడు చేసిన ఉంటే దాని నమ్మకం ఉండేది. అది అందువల్ల అందుకని ఈసారి మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. ఏదండి ఏ కుంభకోణం? రాఫెల్. అసలు నేను స్టార్ట్ చేసిందే భారతీయ జనతా పార్టీ నేను ఎప్పుడు వెనకేసుకున్నాను, మీ అందరూ తెలుసు. అలాగే మీరు మాట్లాడింది ఏంటండి? సారీ జస్ట్ మిస్టర్ పాయింట్. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నేను ఒక్కడిని అనౌన్స్ చేసింది కాదు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, పద్మనాభయ్య గారు ఉన్నారు, కృష్ణారావు గారు ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇవన్నీ వీళ్ళందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. అదంటే రాష్ట్రానికి ఇది మీరు కరెక్ట్గా చూస్తే ఇంత దీంట్లో క్లారిటీ లేదు. 70,000 కోట్లు 73,000 కోట్లకి ఇంత క్లారిటీ రావాల్సిన అవసరం, కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. దాంట్లో భాగంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది, దాని గురించి మాట్లాడాలని చెప్పి మేము దాన్ని తీసుకెళ్లాల్సిన లాజికల్ ఎందుకు మేము దాన్ని ఇనిషియేట్ చేసాం. ఇప్పుడు కూర్చొని పోరాటం చేయడానికి అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం మీద ఉంటే మనం ముందుకు వెళ్ళి పోరాటం చేయొచ్చు. నేనేమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ డే 1 నుంచి మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి స్పెషల్ ప్యాకేజ్ దాన్ని వెనక్కి లాగుతారు. అలాగే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా విమర్శించడానికి నాకేమొస్తుంది? జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించింది అది, నాకు వ్యక్తిగతంగా ఏముంటుంది దాంట్లో. అవి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు లోక్సభ జయప్రకాష్ గారు వెళ్ళారు, పద్మనాభ గారు పిలిపించారు, మాట్లాడారు. దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే నేను చట్టసభలో నేను లేని ప్రతినిధి కాదు. చట్టసభలో మేము చెప్తున్నా ఈ సమస్యలు ఉన్నాయి, ఇంతమంది అనుభవజ్ఞులు, ఇంతమంది అపారమైన అవగాహన ఉన్న వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అది కేంద్ర ప్రభుత్వం, దాని ప్రజాప్రతినిధులు పార్లమెంటేరియన్స్ ఉన్నారు, దీన్ని అసెంబ్లీలో మాట్లాడచ్చు. నేను ఎంత మాట్లాడగలను? మీడియాలో మాట్లాడగలను, రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడగలను. బట్ మాట్లాడాల్సిందే తెలుగుదేశం ప్రభుత్వం, మాట్లాడాల్సింది వైసీపీ. మేము చెప్పాము ఇది, ఒకసారి మీరు చూసుకోండి దాన్ని. ఎందుకంటే కూర్చోబెట్టి నేను ఒక్కడే నా ఒక్క స్వశక్తితో చేసింది కాదు, చాలా మంది అపారమైన మేధోశక్తి ఉన్న వాళ్ళు చేసింది. తెలంగాణ ముందుగా అనుకుంది ఇది ప్రీమేచ్యూర్గా వచ్చిన ఎలక్షన్స్, ఇది రావాల్సిన అవసరం లేదు, బట్ వచ్చినాయి పరిస్థితుల్లో. నేను అనుకున్నది నేను కలిసి తీసుకున్న నిర్ణయం 2019లో మనకున్న గతంలో వీటిని దృష్టిలో నాకున్న అనుభవం. 2009లో నేను విపరీతంగా తెలంగాణలో తిరిగాను, మారుమూల తాండాలు దిగించిన గ్రామాల్లో తిరిగాను, అన్ని జిల్లాలు అన్ని ఊళ్ళు పర్యటించాను, అన్ని నియోజకవర్గాలు పర్యటించాను. ఈ రోజున టీఆర్ఎస్లో ఉన్న పనిచేసే బలమైన క్యాడర్ కూడా చాలా మంది కార్పొరేటర్స్, నేను యూత్ వింగ్లో నేను ప్రమోట్ చేసిన వాళ్ళు, నేను ఐడెంటిఫై చేసిన వాళ్ళందరికీ టీఆర్ఎస్ ప్రమోటర్స్గా కార్పొరేటర్స్గా ఉన్నారు, చాలా బలమైన స్థాయి నాయకులు ఉన్నారు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను వస్తానంటే మేము తిరిగి జనసేన తరపున పోటీ చేస్తామని అన్నారు. దాంట్లో అన్ని గుర్తుపెట్టుకుని ఒక 23-24 స్థానాలకి పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాం. కాకపోతే అది ముందుగా ఇది అయిపోయినాక ఆంధ్రప్రదేశ్ది కొంత పర్యటన జరిగాక దాని మీద ఖరారు చేద్దామని సమయంలో ముందుగానే వాళ్ళు ఎన్నికలు ముందస్తుగా పెట్టుకున్నారు. సో వీటన్నిటి చూసి ఇంకొంత ఒక 4-5 రోజుల్లో ఒక సమయం తీసుకొని దానికి ప్రత్యేకమైన మీడియా సమావేశం పెడతాను. ఖచ్చితంగా తెలంగాణ గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం, అది పాసిబుల్ అది హైదరాబాద్లో పెడతాను.